ఈ రెండింటి మధ్య కూడా అమరావతి త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయిందని అనుకోవాలి. త్రిశంకు స్వర్గంలో అనే దానికంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి అభివృద్ధి నమూనా అంటే స్వయం పోషక రాజధాని, ఆ రాజధాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం, దేని గురించి చెప్తున్నారు? హైదరాబాద్ గురించి ఉపయోగించి చెప్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్లు వాటితో పోలిస్తే మరి అమరావతిలో ఆ విధమైనటువంటి బిజినెస్లు, పరిశ్రమలు సమీప భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశాలు లేవు. అందుకని హైదరాబాద్ లాగా మేము మారుస్తాం అనేటువంటిది ఒక భ్రమ కల్పిస్తూ అమరావతిని ఒక భ్రమరావతిగా మార్చారు అనేటువంటిది స్పష్టం. రెండోది, ఇలాంటి నమూనాతోటి ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక రాష్ట్రం కావచ్చు, ఒక దేశం కావచ్చు అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు ఉన్నాయంటే ఏమీ లేవు. అందుకని అమరావతి, పోలవరం రెండు కళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్రం అంటే అమరావతి, పోలవరమే కాదు కదా, మిగిలినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వాటికి సంబంధించి గతంలో నేను ఇందాకే చెప్పినట్టుగా వైసీపీ ఏ విధమైనటువంటి రోడ్ మ్యాప్ పెట్టలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఏమి పెట్టడం చెప్పట్లేదు. ఏం చేస్తారు ఏమిటనేది చెప్పట్లేదు. అందుకని ఒక అస్పష్టత, ఒక అసమర్థత, జనాన్ని వంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మన లక్ష్మణరావు గారు చెప్తున్నారు, మరి పదే ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు ఏమన్నా? పోనీ అమరావతి అభివృద్ధికి చిన్న కనెక్షన్, మీరు రోడ్ మ్యాప్ ఏం లేదన్నారు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతికి సంబంధించి ఈ ప్రాంతం అమరావతి అని రాజధానిగా అసెంబ్లీలో ప్రకటించే సమయంలో అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన ఒక్కో జిల్లాకి ఏ రకంగా అభివృద్ధి చేస్తాము, ఏ తరహా పరిశ్రమలో తీసుకొస్తాం అనేటటువంటి ఒక రోడ్ మ్యాప్ ను అయితే అసెంబ్లీ వేదికగా ప్రకటించినటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ అందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదనుకోండి. అదే చెప్తుంది. ఇప్పుడు నేను చెప్తుంది అదే. ఇప్పుడు ఎవరు చెప్పినా గానీ కాగితాల మీద అన్నీ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని మొత్తం రాష్ట్రాన్నంతా అభివృద్ధి చేస్తానని చెప్పాడు కదా. ఆ విజన్ 2020లో మరి అమరావతి ఏమైంది, లేకపోతే రాయలసీమ ఏమైంది, విశాఖపట్నం ఏమైంది, దాని గురించి మాట్లాడు. అందుకని చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జనానికి వీళ్ళు కోరుకున్నట్టుగా ఎవడు పెట్టుబడి పెట్టడు. ఎవడైనా పారిశ్రామికవేత్త అయినా, వ్యాపారవేత్త అయినా కానీ వాళ్ళకి ఏ రంగంలో లాభం వస్తుందో, ఎక్కడ పెడితే లబ్ధి చేకూరుస్తుందో అక్కడ పెట్టుబడులు పెడతారు తప్ప వీళ్ళు చెప్పినట్టుగా పెట్టరాళ్ళు. అందుకని ప్రభుత్వాలు తాము పెట్టాల్సినటువంటి పెట్టుబడుల సంగతి వాళ్ళ గురించి చెప్పరు. వైసీపీ చెప్పలేదు, తెలుగుదేశం పార్టీ చెప్పట్లేదు. అసలు అటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి విధానానికి కాంగ్రెస్ పార్టీ స్వస్తి పలికింది. నూతన ఆర్థిక విధానాల పేరుతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకూడదు అనేటువంటి దాంతో పాటు పెట్టినటువంటి పెట్టుబడులను తెగనమ్మేయాలి, పరిశ్రమలు తెగనమ్మేయాలి అనే దానికి నాంది పలికింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అందుకని వీళ్ళందరూ కూడా పైకి రాజకీయంగా విధానాల్లో రాజకీయపరమైనటువంటి విభేదాలు తప్ప విధానాల్లో వీళ్ళందరూ ఒకటే. ప్రభుత్వ సంఘ సంస్థలను నాశనం చేయడం, లేదా ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకుండా ఉండటం, మొత్తం ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టడం. ప్రైవేట్ వాడికి దేనికి వస్తాడు? ఉదాహరణకు కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి మరి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూస్తాం. కానీ అదే ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు నక్కపల్లిలో ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? అదే కడప స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి చెప్పరే ఇదే ప్రభుత్వ పెద్దలు. అది కూడా ఉంది కదా. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది లేదు, ఇప్పుడు వీళ్ళు చేస్తుంది లేదు. ఎందుకని రావడం లేదు చెప్పాలి, పెద్దలు చెప్పాలి. వాట్ అబౌట్ కడప స్టీల్ ఫ్యాక్టరీ? ఎవరు మాట్లాడరు, అంత పెద్ద మనుషులే. అందుకని ఎవరు ఆడుతున్నటువంటి నాటకం వాళ్ళు ఆడుతున్నారు అనేది నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. రైట్. శివాజీ గారు చివరిగా ఏం చెప్తారు? కంక్లూడ్. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ కి చాలా ప్రతిష్టాత్మకమైన రాజధాని. ఈ రాజధాని చుట్టుపక్కల ఈ రాజధాని ద్వారా సమగ్రమైన